బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అందుకు ఫస్ట్ మీరు గూగుల్లో బ్లాగర్ అని టైప్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి బ్లాగర్ అని టైప్ చేయండి. టైప్ చేసినప్పుడే blogger.com అని కనిపిస్తుంది ఇక్కడ. ఇది క్లిక్ చేయండి. అయితే నాకు ఆల్రెడీ బ్లాగ్ ఉంది కాబట్టి నా బ్లాగ్ నుంచి చేస్తున్నాను. మీకు లేకపోతే డైరెక్ట్ ఏ విన్నర్ రాదు. మీరు టైటిల్ ఇవ్వండి ఏదైనా, అంటే సపోజ్ మూవీస్ గురించా, లేకపోతే ఏమన్నా మూవీస్ గురించా, లేకపోతే టెక్నికల్ గురించా, టెక్నాలజీ గురించా, లేకపోతే ఏమైనా అడ్వెంచర్ గురించా, టూర్స్ గురించా, ఏదైనా మీరు ఇష్టవచ్చు. నేను సపోజ్ మీకు అర్థం కావడానికి తెలుగు సినిమా అని ఇస్తున్నాను. అడ్రస్ కరెక్ట్ ఇవ్వాలండి. ఇది మన యూఆర్ఎల్ కూడా ఇది అవుతుంది. తెలుగు సినిమా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వస్తుందా అని చెక్ చేసుకోవాలి. సారీ, ఇది రావట్లేదు. మనం వేరే ట్రై చేద్దాం. తెలుగు సినిమాలు అని చూద్దాం సరే. ఇది కూడా రావట్లేదు. మనం ఇంకోటి వేరే ట్రై, అంటే కొంచెం ఆలోచించి పెట్టాలి. తెలుగు సినిమా బ్లాగర్ అని పెడదాం. ఇప్పుడు వస్తుంది చూద్దాం. రైట్, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగు సినిమా బ్లాగర్. ఇది మన బ్లాగ్ అడ్రస్. అప్పుడు క్రియేట్ బ్లాగ్ చేయండి. తెలుగు సినిమా క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అండి. బ్లాగ్ క్రియేట్ అయిపోయింది. బ్లాగ్ క్రియేట్ అయినామంటే మీరు దానికి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయండి. వ్యూ బ్లాగ్ చూడండి ఒకసారి. ఇక తెలుగు సినిమా ఇందా మీరు నేమ్ ఇచ్చారు కదా, తెలుగు సినిమా అని వచ్చేసింది ఇక్కడ. ఇంకా మీకు ఈమెయిల్ అడ్రస్ వస్తుంది, న్యూ ప్రొఫెషన్ వస్తుంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి చూడ. ఇక్కడ మనకు న్యూ పోస్ట్ ఉంది. ఇక్కడ న్యూ పోస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మన పోస్ట్ టైటిల్ వస్తుంది. ఇక్కడ మన టైటిల్ ఏమైనా పోస్ట్ చేయాలనుకుంటే ఆ పోస్ట్ టైటిల్ హెడ్డింగ్ ఇచ్చి మిగతా ఇక్కడ మనం మ్యాటర్ డిస్క్రిప్షన్ ఇక్కడ టైప్ చేయాలండి. ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి, కంపోజ్ HTML. ఇది ఏంటంటే మనకు ఫాంట్ సైజ్ ఎలా ఉండాలని చెప్పి ఇది ఆప్షన్. ఇది ఇంకోటి మన హెడ్డింగ్ లార్జా, నార్మలా ఏదైనా నిర్ణయించుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ నార్మల్ బ్యానర్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అని ఉంటుంది. ఇంకోటి ఇవన్నీ ఫాంట్ సైజెస్ అని చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇవన్నీ మనకు కలర్స్. ఇది మన లింక్. ఇది ఏంటంటే ఇన్సర్ట్ ఇమేజ్ అనమాట. ఏమైనా ఇమేజ్ ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇది ఆల్రెడీ తెలియచ్చులేండి, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కొంతమందికి. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ బాలకృష్ణ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అప్లోడ్ చేయొచ్చు. ఫ్రమ్ ది బ్లాగ్ తీసుకోవచ్చు, ఫ్రమ్ ద గూగుల్ ఆల్బమ్ మార్చి తీసుకోవచ్చు, ఫ్రమ్ యువర్ ఫోన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ యాడ్ సెలెక్ట్ కొట్టండి. కొడితే మనకి ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇలా తీసుకోవచ్చు. ఇంకోటి ఇది ఇన్సర్ట్ వీడియో. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇలా ఉంటాయండి. ఇంకోటి లేబుల్స్ అని ఉంటుంది. లేబుల్స్ అంటే మనకు ఇప్పుడు మల్టిపుల్ ఏమైనా తీసుకుంటే దాన్ని ఒక కామన్ నేమ్ ఇచ్చి అందులో చూసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. చేసి ఇలా పబ్లిష్ చేయాలండి. పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతుంది. మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏం కనిపించట్లేదు. ఇంకోటి ఇక్కడ స్టాట్స్ అంటే ఏంటో చూద్దాం. స్టాట్స్ అంటే ఇక్కడ ఓవర్ వ్యూ, పోస్ట్, ట్రాఫిక్, మీ పేజ్ టుడే ఎంత మంది చూసారు, ఎస్టర్డే ఎంత మంది చూసారు, లిస్ట్ మొత్తం ఉండి ఇక్కడ ఉంటుంది. మీ ఫాలోవర్స్, ఆల్ టైమ్ హిస్టరీ. ఇంకోటి పోస్ట్, ఇక్కడ ఏం లేదు కాబట్టి నాది ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ అయితే ఎంతమంది చూశారు, ఏ పోస్ట్ ఎంతమంది విజిట్ చేశారు, పర్సంటేజ్ సహా వస్తుంది. ట్రాఫిక్ రిసోర్సెస్, రిఫరింగ్ URL. ఇది కూడా మీకు ఏదైనా పోస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఆడియన్స్ అంటే మనకి ఎక్కడెక్కడ నుంచి చూశారు, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, క్రోమ్ కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ నుంచి మీ పోస్టులు అన్నీ చూస్తున్నారు. ఇక్కడ నౌ, డే, వీక్, మంత్, ఆల్ టైమ్ అన్నీ ఉంటుందండి. నౌ అంటే ప్రజెంట్ మీకు వాళ్ళు చూస్తున్నారు, ఇండియా నుంచి చూస్తున్నారు, ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు, పేజ్ వ్యూస్ బ్రౌజర్స్, పేజ్ వ్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్సెట్రా అన్నీ కనిపిస్తుందండి. సో ఇది స్టాట్స్. ఇది కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ అంటే మామూలుగా మనకు పోస్ట్ పెడితే కామెంట్ చేస్తారు కదా, అదండి. ఎర్నింగ్స్ అండి. ఎర్నింగ్స్ అంటే మీకు సపోజ్ మీకు గూగుల్ యాడ్సెన్స్ ఉండాలి.
గూగుల్ యాడ్సెన్స్ రావడానికి టైం పడుతుంది. మీకు ఇది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఫస్ట్ కంపెయిన్స్ అంటే ఏం లేదండి, ఒకవేళ మీరు యాడ్ ఏమైనా చేయాలనుకుంటే మీ ఓన్ యాడ్ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. పేజెస్ అంటే క్రియేట్ ఎ న్యూస్ పేజ్ అంటే ఇది. నెక్స్ట్ లేఅవుట్ అంటే చెప్తాను. ఫెవికాన్ అంటే ఏం లేదు. ఫెవికాన్ అంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా బి, ఇదే మనం ఫెవికాన్ అంటే దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది కావాలంటే అది పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే ఏమైనా పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ ఇక్కడ గాడ్జెట్స్ ఉంటాయి. గాడ్జెట్స్ అంటే ఏంటంటే ఇవన్నీ మనం గాడ్జెట్స్ అంటే ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇలా HTML జావాస్క్రిప్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రజెంట్ ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ టెంప్లెట్స్ చాలా బాగుంటుంది. ఏంటంటే మీ బ్లాగ్ ఎలా మీకు విజిబుల్గా ఉండాలో ఇది మనకు చూపిస్తుంది అనమాట. ట్రావెల్ చాలా ఉంటుంది, ట్రావెల్ సింపుల్ బ్లాగ్, డైనమిక్ వ్యూస్, చాలా వ్యూస్ ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ట్రావెల్ చేస్తున్నాను చూడండి, మీ ఇందాక బ్లాగ్ చేంజ్ అవుతుంది, ఇలా వస్తుంది అనమాట. మీ బ్లాగ్ ఇప్పుడు ఇలా వస్తుంది. అక్కడ అప్లై టు బ్లాగ్ కొడితే, లేకపోతే ఇంకో డిజైన్ చేద్దాము. ఇక్కడ ఈ బ్లాగ్ ఇది సింపుల్ బ్లాగ్ చేద్దాం, ఇలా వస్తుంది అనమాట. ఇది చేసి ఇక్కడ అప్లై టు బ్లాగ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అయిపోతుంది, టెంప్లెట్ అప్లైడ్, అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇది ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేయండి ఒకసారి. కస్టమైజ్ క్లిక్ చేస్తే మీ బ్లాగ్ ఇలా ఉంది కదండి. మీ బ్లాగ్కి ఏమన్నా డిజైన్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏమన్నా విత్ కలర్తో పాటు ఇట్లా అది వస్తాయి. ఒకవేళ మీకు దాన్ని కూడా యూజ్ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ కలర్స్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ అడ్జస్ట్ విడ్త్, మాకు విడ్త్ బ్లాగ్ ఎంత ఉండాలి, రైట్ సైడ్ బార్ ఎంత ఉండాలి, మొత్తం ఇక్కడ వస్తుంది. లేఅవుట్ ఇందాక మేము చూపించిన గాడ్జెట్స్, అది ఏ సైజులో ఉండాలి మొత్తం ఇక్కడ ఉంటుంది. అడ్వాన్స్డ్ అంటే మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా ఉండాలి. లింక్స్, మన లింక్ చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అంటే ఎంత చేంజ్ అవుతుంది ఇది కలర్స్తో. నెక్స్ట్ లింక్ ఇది ఏ కలర్లో ఉండాలి. బ్లాగ్ టైటిల్ చూడండి చేంజ్ అవుతుంది. మనం గ్రీన్లో ఇద్దామా, గ్రీన్లో చేంజ్ అయితే రెడ్ ఏ కలర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్లాగ్ డిస్క్రిప్షన్, బ్లాగ్ దేని గురించి రాశారు ఎక్సెట్రా ఇదంతా ఇక్కడ మన కలర్ చేంజ్ అవుతుంది. ట్యాప్ టెక్స్ట్ ఇలా ఎక్సెట్రా. డేట్ హెడర్, మన డేట్ ఉంది కదా, డేట్ విత్ కలర్స్తో చేంజ్ చేసుకోవచ్చు. అప్లై బ్లాగ్ అనండి. ఒకసారి వ్యూ బ్లాగ్ చూద్దాం, అప్పుడు తెలిసిపోతుంది ఇక ఎలా చేంజ్ అయిందని. చూసారు కదా చేంజ్ అయింది. అలా మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బ్లాగర్లోకి వెళ్ళండి, ఇంకేమైనా ఉన్నాయి చూద్దాం. ఇంతే అండి బ్లాగ్ క్రియేషన్ ఇంతే. ఇంకా మీ పోస్ట్ కావాలంటే ఎప్పుడప్పుడు పోస్ట్ అప్డేట్ చేస్తూ ఉండవచ్చు, షేర్ చేస్తూ ఉండవచ్చు. మీ ప్రతి పోస్ట్ కింద ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ప్రతి పోస్ట్ కింద ఇక్కడ ఉంటుందండి. మెయిల్ నుంచి షేర్ చేసుకోవచ్చు, బ్లాగ్ నుంచి షేర్ చేసుకోవచ్చు, ట్విట్టర్ నుంచి చేసుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి, మన Pinterest, గూగుల్ ప్లస్ ఎక్కడి నుంచి షేర్ చేసుకోవచ్చు. అంతే అండి క్రియేషన్. మీకు ఇంకా ఇది బేసిక్స్, సపోజ్ ఇది ఓన్లీ బేసిక్స్ కాబట్టి ఓన్లీ బేసిక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఇంకో వీడియోలో చెప్తాను మిగతావి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.